వచ్చేటప్పటికి ఇప్పుడు 7th సమ్ చూద్దాము. ఈ 7th సమ్ ఏంటి, అసలు ఎలా చేయాలి అంటే పాయింట్స్లో ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. పాయింట్లో ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేకపోతే రాంగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, ఏదైనా చాలా ఈజీ, స్టెప్ డివియేషన్ మెథడ్లోనే చేద్దాం, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, క్లాస్ మార్క్ ఫైండ్ చేయాలి. క్లాస్ మార్క్ని ఫైండ్ చేద్దాం. క్లాస్ మార్క్ అంటే ప్రీవియస్ వీడియో చూశారు కాబట్టి మీకు అది ఆల్రెడీ అర్థమవుతుంది. ఓకే, క్లాస్ మార్క్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. అంటే ఎంత వస్తుంది, 0.02 వస్తుంది. ఓకే, ఆ ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే, ఆ తర్వాత హైట్ ఆఫ్ ద క్లాస్, హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత 0.04. హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇందులోంచి 0.08 లోంచి 0.04 తీసేస్తే 0.04 వస్తుంది. ఇది యాడ్ చేసుకుంటూ పోండి, అంతే మనకి క్లాస్ మార్క్ వచ్చేస్తున్నట్టే. వచ్చి క్లాస్ మార్కులు అలా చేశాను చాలా ఈజీగా. ఫస్ట్ ఒకటే చేసి తర్వాత నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో హైట్ ఆఫ్ ద క్లాస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు 0.04 యాడ్ చేస్తే 6, దీనికి 4 యాడ్ చేసినట్టే 0.10, తర్వాత మళ్ళీ 0.04 యాడ్ చేయాలి కాబట్టి 14, నెక్స్ట్ 0. మళ్ళీ 4 యాడ్ చేస్తే 18, నెక్స్ట్ 0.22, అంతే కదా. మనకి 0కి దీనికి యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేసుకొని చూసుకోండి. 12 and 2 and 2 0. ఇలా 0.4ని యాడ్ చేసుకుంటూ వచ్చేయడమే. లేదు మీకు డౌట్ వచ్చింది అనుకో, లాస్ట్ చేసి ఇవి రెండింటిని యాడ్ చేసి బై 2 చేసుకొని చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చిందో రాంగ్ రైట్. దీన్ని బై 2 చేయాలి, 0.22 సరిపోయింది కదా. అదనమాట. ఇప్పుడు వచ్చి ఇది ఈజీగా అనిపిస్తుంది. ఇంక మీరు ఇంకా క్లాస్ మార్క్ కట్టాలంటే యావరేజ్ చేయాలి, రెండింటిని కలిపి ఆఫ్ చేయాలి, ఇవన్నీ వేస్ట్. ఓకే, నెక్స్ట్ యూఐ చేయడం ఎలా, దీనికి కూడా చెప్తున్నాను. దీనికి కూడా ఈ ఫార్ములా అప్లై చేసి ఇదంతా చేయడం వేస్ట్. మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇందులోంచి ఏదో ఒక దాన్ని అజ్యూమ్డ్ మీన్గా ఊహించుకోవాలి. అంటే అజ్యూమ్డ్ మీన్ అంటే అర్థం మీను, నేను చేయబోయేప్పుడు మీన్ ఏదైతే ఫైండ్ చేస్తున్నానో అది దీనికి దగ్గరగా వస్తుంది అని ఊహించుకోవడం. ఓకే, సపోజ్ దీనికి దగ్గరగా వస్తుందని నేను ఊహించుకుంటున్నాను అనుకోవడం, దాన్ని అజ్యూమ్డ్ మీన్ అంటారు. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. ఓకే, అజ్యూమ్డ్ మీన్ అనేది ఇది ఊహించుకుంటున్నాను అంటే దీనికి దగ్గరగా వస్తుంది నేను మీన్ అని అనుకుంటున్నాను. అప్పుడు ఏదైతే ఇది అనుకున్నావో ఏకి పక్కనే ఉన్నది యు అనేది 0 అనమాట. ఇది 0 వస్తుంది. తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే పైన ఉన్న దాన్ని మీరు ఏం చేయొద్దు, 1 2 ఈ కింద కూడా 1 2 1 2 3 రాసి నువ్వు తీసుకున్న ఏ కంటే పైన చిన్నగా ఉంటే అట్లా మైనస్ వేయాలి. సపోజ్ నువ్వు తీసుకున్న వాటికంటే ఇవి చిన్నగా ఉన్నాయనుకో, వీటికి మైనస్ వస్తుంది, అది పాజిటివ్ వస్తుంది. క్లియర్. తర్వాత వచ్చి FIUI ఫైండ్ చేయాలి. అంటే ఇప్పుడు 4ని చూడండి, FIUI చేత మల్టిప్లై చేసి అక్కడ రాయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 2s 8. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 9 1s 9. ఓకే, 9 0s 0. నెక్స్ట్ 2 1s 2. నెక్స్ట్ 4 2s 8. నెక్స్ట్ 2 3s 6. యాడ్ చేయాలి. సిగ్మా FIUI 16 మైనస్ ఇప్పుడు వచ్చి 70 అంటే -1 వస్తుంది, అంతే కదా. ఈ సిగ్మా ఇది కూడా యాడ్ చేద్దాం. సిగ్మా FI అంటే ఫ్రీక్వెన్సీలన్నీ యాడ్ చేస్తే ఎంత. ఓకే, 9 2s 18, 18 అంటే 22 24 28 30. అంటే ఇప్పుడు మీన్ ఫార్ములా మీకు వచ్చి కాబట్టి క్విక్గా చేసేద్దాం. మీన్ ఈక్వల్స్ టు A ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ H. అర్థమవుతాం. ఇప్పుడు చూస్తే ఏ అంటే ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. ఏ అంటే ఇక్కడ ఉన్న 0.10 ప్లస్ ఇది వచ్చి -1 కాబట్టి -1 బై సిగ్మా FI 30 ఇంటూ ఇక్కడ ఉన్నది 0.04, హైట్ ఆఫ్ ద క్లాస్ 0.04, 0.08 లోంచి 0.04 తీసేయండి, అదే హైట్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు వచ్చి 0.10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దీన్ని మనం ఏం చేద్దామంటే 1 చేత దీన్ని మల్టిప్లై చేస్తే సేమ్ అదే వస్తుంది. ఓకే, బై 30. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే దీని సింప్లిఫికేషన్ కొంచెం ఈజీ చేసుకోవడం కోసం పని చేద్దాం. ఈ పాయింట్ తీసేయడానికి ప్రయత్నిద్దాం. 4/100 బై 30 కింద ఏమి లేకపోతే 1 ఉంటుంది. ఇది ఇక్కడ తీసుకెళ్తే రెసిప్రోకల్. ఓకే, 0.04 అన్నా 4/100 అన్నా ఒకటే, అది మీకు తెలుసు. ఒక 0.10 మైనస్
4/100 ఇంటూ 1/30 అంతే కదా. రెసిప్రోకల్ అయితే 1/30. అప్పుడు వచ్చి 0.10 మైనస్ 4 1s are 4/3 1s are 3 జీరోస్. ఎస్, ఎంత వచ్చింది. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే వచ్చేస్తుంది 3000/4. 0 పాయింట్ వేసుకుంటే 0 వేసుకోవచ్చు. ఇంకా పోదు కాబట్టి ఇక్కడ 0 వేసుకుంటే 0 వేసుకోవచ్చు. ఇక్కడ 0 వేసుకుంటే ఇక్కడ 0 వేసుకోవచ్చు. 1s 3000 కాబట్టి ఇంకా 1000 ఉంటుంది. ఓకేనా. తర్వాత వచ్చి ఇక్కడ 0 వేసుకోవచ్చు. ఓకే, 3 3s 9. 9000 మళ్ళీ 1000 వస్తుంది. 9000 మళ్ళీ 1000 వస్తుంది. మళ్ళీ 1000 అంటే రిపీట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 0.10 మైనస్ 0.0013 ఇంత వచ్చింది. అర్థమైందా. ఓకే, ఇప్పుడు లెస్ చేయాలి. లెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఎలా లెస్ చేస్తున్నాను. 0.10 ఎన్ని జీరోలైనా పెట్టుకోవచ్చు మనం తర్వాత కావాలనుకుంటే. 0.0013 లెస్ చేయాలి. 9లోంచి 10లోంచి 3 లెస్ చేస్తే 7, 9లోంచి 1 లెస్ చేస్తే 8, 9లోంచి 0 లెస్ చేస్తే 9, 0.0 ఎంత వస్తుంది అంటే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 0.0987 అనేది వస్తుంది కనుక. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయడం మర్చిపోవద్దు. వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.